నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ రాజకీయాల్లో ఒకటి హాట్ టాపిక్గా చర్చ అయితే బాగా జరుగుతుంది. మరి ముఖ్యంగా అదేంటంటారా, అది మన ఇటీవల మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్గా నడుస్తుంది. మరి ఇంకొక వైపు చూసుకుంటే చెల్లి షర్మిల గారు పెట్టిన ఈరోజు పులివెందులు కావచ్చు, నిన్న మనం చూసుకున్నాం. షర్మిల గారు ప్రెస్ మీట్లో అవి గొడ్డలి పెట్టండి అని అంటూ తన స్టైల్లో తను చెప్పడం జరుగుతుంది. మరి ఇదే రాజకీయాల్లో హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. మరి ఈ రాజకీయాల్లో ఈ చర్చ ఇంకా ఎంత దూరం వెళ్తుంది, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు మావిగన్ అనే పేరు ఇప్పుడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరో పక్క చూసుకుంటే అలాగే చెల్లి షర్మిల గారు ఈ రోజు నిన్న మనం చూసుకుంటే తను పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా పులివిందల్లో పేరు మార్చండి, అవి గొడ్డలి అని పేరు పెట్టండి అని అంటుంది. మరి ఏంటి సార్ ఈ టాపిక్, ఎంత దూరం వెళ్తుంది, ఏం చెప్తారు దీని గురించి? జగన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ రంగు మార్చినా, ఏ స్టాండ్ మార్చినా, ఏ యూటర్న్ తీసుకున్నా ఆ పార్టీ శ్రేణులు మెడలో గుజ్జు లేకుండా తలకాయటట్టు ఊపుతారు. ఏబిఎన్ ఆర్కే గారు అన్న మాట ఇది, నా మాట కాదు. కానీ దీనికి భిన్నంగా ఏ వ్యక్తులైనా మాట్లాడితే అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడు అని అంటాడు. అంతే, సింపుల్ కాన్సెప్ట్. అంటే అది షర్మిల కావచ్చు, వాళ్ళ అమ్మ విజయమ్మ కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా చంద్రబాబు నాయుడు గారికి లింకప్ చేస్తారు. సొంత చెల్లి, సొంత తల్లి. సో ఆ విధమైన నేపథ్యం ఉన్నటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు. సొంత చెల్లి చేసిన కామెంట్స్ ప్రెస్ మీడియా సమక్షంలో మావిగన్ కాదు, ఈయన ఒక పెద్ద జోకర్ అంది. ప్రజలు విమర్శించారు, సో అదంతా వాళ్ళు అనిపించారు అని అనొచ్చు. సొంత చెల్లె మావిగన్ ఏంద్ర అయ్యా పెద్ద జోకర్లాగా తయారయ్యావు అని అంటూనే పులివెందులకి వినాశనకారైనటువంటి అవినాష్ అవి గొడ్డలి అంటే బాబాయ్ నరికిచ్చేశారు కదా, నా మాట కాదు, షర్మిల గారి మాట. అందుకని అవి గొడ్డలి అని పులివెందులకు పెట్టమంది ఆమె. దాంతోపాటుగా చాలా అంశాలు ఆమె ప్రస్తావించింది. రాజశేఖర్ రెడ్డి గారు ఐడియాలజీ లేని వ్యక్తి, ఆయన వారసుడు ఎలా అవుతాడు అంది. రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం అనే కాన్సెప్ట్ ఉండే, ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మరి ఈయన దానికి వ్యతిరేకి, ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయలేదు. మరి ఆయన వారసుడు ఈయన ఎట్లా అవుతాడు? ఈయన డిస్ట్రక్షన్ తోటే పరిపాలన స్టార్ట్ అయింది, విధ్వంసంతో పరిపాలన స్టార్ట్ అయింది. అది ప్రజావేదిక విధ్వంసం నుంచి ఈయన స్టార్ట్ చేశాడు పరిపాలన అని ఆమె చెప్పింది. నిజం కూడా, ప్రజావేదిక విధ్వంసంతోనే పరిపాలన స్టార్ట్ అయింది. సో సొంత చెల్లి ఆ విధమైన ఘాటైన విమర్శలు, ఇటువంటి అన్న ఎవ్వడికి ఉండకూడదురా బాబు అనే స్థాయిలో మాట్లాడుతుంది అంటే, పబ్లిక్ విమర్శిస్తున్నారంటే అది వేరే ముచ్చట, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. కానీ సొంత చెల్లి ఇన్ని రకాల ఘాటైన విమర్శలు చేస్తూ ఉంది. అందుకు చేస్తూ ఉంది ఈయన పదే యూటర్న్ తీసుకోవటం వల్ల, మాట మార్చి మడేం తిప్పటం వల్ల తండ్రి గారికి చెడ్డ పేరు తీసుకొస్తారు అని ఆమె ఆవేదన. అంటే ఫస్ట్లో ఇదే అసెంబ్లీ సాక్షిగా రాజధాని 30,000 ఎకరాలు తక్కువ కాకుండా చూడండి అన్న మనిషి వెంటనే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు లేడు, 3 ఇటుకలు కూడా లేవు. తర్వాత విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టమన్నాడు. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో పెట్టమన్నాడు. తర్వాత వైజాగ్ అన్నాడు. ఇప్పుడు మచిలీపట్నం విజయవాడ గుంటూరు అనేది ఏపీ సిఆర్డీఏ లిమిట్. ఏం చెప్పేదండి అంటే, క్షణానికి రోజుకొక రంగు, రోజుకొక నిర్ణయం, రోజుకొక ఒపీనియన్, రోజుకొక స్టాండ్. ఈ విధంగా జోకర్లాగా బిహేవ్ చెయ్యకో అనేది షర్మిలమ్మ సొంత చెల్లెలు ఇస్తున్నటువంటి ప్రెస్ మీడియా సందర్భంగా ఒక సూచన. ఇదే మాట వీళ్ళు చెల్లి జన్మని ప్రశ్నించే విధంగా కామెంట్స్ చేశారు. చెల్లి కట్టుకున్న చీరని విమర్శించాడు రాజశేఖర రెడ్డి గారు. తల్లి మాట్లాడితే ఆమెని కూడా చంద్రబాబు నాయుడు గారు అనిపించారు అని చెప్పారు. ఈ మాటలు తట్టుకోలేక విజయం ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన నోటరీ చేసిన లెటర్లో నేను సొంత నిర్ణయాలు తీసుకోగలను, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అంది. సో తల్లి చెల్లి ఇంత స్పష్టంగా జగన్ రెడ్డి గారి మీద ఘాటుగా అసలు వాస్తవాలు చెప్తా ఉంటే పబ్లిక్ మీడియా సమక్షంలో ఇంకా పబ్లిక్ చెప్పేది ఏంది? ప్రజా అభిప్రాయానికి, ప్రజల నిర్ణయానికి అనుగుణంగా ఒకవేళ చారిత్రాత్మక తప్పిదం చేస్తే సరిదిద్దుకొని పోవలసిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అప్పట్లో రైతులకి ఇబ్బందికరంగా ఉండేటువంటి నల్ల చట్టాలను తీసుకొస్తే, రైతులు తీవ్రమైన వ్యతిరేకత వస్తే వాటిని ఉపసంహరించుకుంది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఇట్ ఈస్ ఎ మెచ్యూరిటీ లీడర్షిప్. అది కదా, రియలైజ్ అయ్యి మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఈయన 3 రాజధానులు అన్నప్పుడు, నెక్స్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు తిరస్కరించినప్పుడు, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ స్టాండ్స్, డిఫరెంట్ డెసిషన్స్, డిఫరెంట్ యూటర్న్స్,
డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ కలర్స్ ఇట్లా మాట్లాడి కన్ఫ్యూజ్ అయిపోయి షర్మిల భాషలో చెప్పాలంటే ఒక జోకర్ లాగా ఈ విధంగా వ్యవహరించటం అనేది రాష్ట్ర ప్రజల సంగతి ఎలాగో వదిలేశారు వాళ్ళు, అది వేరే విషయం. కానీ వీళ్ళ పార్టీకి వాళ్ళ మనుగడకి ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇలాగా కంటిన్యూ చేస్తే అనేది ఖచ్చితంగా షర్మిల మాటల్లో వాస్తవం ఉంది. సార్, ఇంత షర్మిల గారు ఇంత విమర్శిస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు కావచ్చు, నోరు ఎందుకు ఇప్పట్లేదు? దాని వెనక కారణాలు ఏంటి సార్? ఎప్పుడు కూడా షర్మిల గారిని విజయం అని వీళ్ళు ఓపెన్గా మాట్లాడరు. అందుకే షర్మిల భాషలోనే చెప్తా, కుక్కల జాత అనిపిస్తాడు ఆమె అన్నమాట, నేనన్నమాట కాదు, నేను తప్పుగా అనుకోవద్దు. వాళ్ళ దగ్గర ఉన్న కుక్కల జాత మమ్మల్ని మాట్లాడిపిస్తాడు ఆయన, ఆ కుక్కలు మొరగటం ఎందుకో అని ఆమె అడిగింది. మరి ఈయన సమాధానం చెప్పొచ్చుగా, తల్లికి ఎందుకు వాటా ఇవ్వలేదు, చెల్లికి ఎందుకు వాటా ఇవ్వలేదు, సొంత తల్లి చెల్లి మీద బూతులు తిట్టించి సోషల్ మీడియాలో అంత దారుణానికి ఒడిగట్టాడే, డైరెక్ట్గా ఈయన మాట్లాడొచ్చు కదా, తల్లితో చెల్లితో సెటిల్ చేసుకోవచ్చు, సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అవును, ఇదే ప్రజలందరూ అడుగుతున్నారు సార్, ఇదే సేమ్ ఇదే క్వశ్చన్ ప్రజలు అడుగుతున్నారు. షర్మిల అడిగేది అదే, వాళ్ళ చేత ఎందుకు మాట్లాడిపిస్తావు, అడిగిస్తావు, నీకెందుకు, నువ్వే డైరెక్ట్ ఎందుకు అనమనేదే క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆయన డైరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నాడు? ఏదో ఉంది మనకు అర్థం కాని అంశం, అందుకే వాళ్ళ చేత మాట్లాడిపిస్తున్నాడు. ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఆయన ఇమేజ్ కాదు, పార్టీ ఇమేజ్ కూడా టైటానిక్ ఓడలాగా మునిగిపోయే పరిస్థితికి ఏర్పడింది. అది సరిదిద్దుకుంటే మంచిదే అనేది అందరూ అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఈ పులివెందుల్లో షర్మిల గారు అన్నట్టు అవి గొడ్డలి అనే పేరు పెడతారా? మరి ఇంకెంత దూరం వెళ్ళే అవకాశం ఉందంటారు? ఏమంటారు? ఇంకా అసలు ఈ రాజకీయాలు ఈ చర్చ ఇంకెంత దూరం వెళ్తుంది? అసలు పులివెందులలో పట్టు కోల్పోయిన జగన్ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ జగన్కు ఉంది. గడిచిన జడ్పీటీసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అక్కడ బాబాయ్ లేపేసిన విషయం, ఆ విషయం కుటుంబ సభ్యులు జనాలకి చెప్పిన విషయం. సో పులివెందుల్లో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. షర్మిలమ్మ గారు ఎందుకు గొడ్డలి ప్రస్తావన తెచ్చిందంటే బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా, ఆ గొడ్డలు ఎక్కడో అనేది కూడా పట్టుకోవాలి దర్యాప్తు సంస్థలు, అది వేరే విషయం. అందుకే అవినాష్ నాశనం చేశాడు పులివెందుల్ని, అందుకే అవి గొడ్డలి అని పెట్టుకోమని చెప్తుంది. ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్లో పులివెందుల్లో జగన్ రెడ్డి గారు పోటీ చేయకపోవచ్చు అని కూడా, ఎందుకంటే అక్కడ ఓడిపోయే ప్రమాదం ఉందని వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ అని కూడా అంటున్నారు. మరి అదే జరిగితే ఏ ప్రాంత ప్రజలు ఈయన్ని ఆదరించని పరిస్థితి ఉన్నప్పుడు, రాయలసీమకి ఏదో ప్రామిస్ చేశాడు ఏమి ఇవ్వాల, ఉత్తరాంధ్రకి ప్రామిస్ చేశాడు వైజాగ్ పేరు చెప్పి ఏమి ఇవ్వాల, గుంటూరులో అమరావతికి వ్యతిరేకించాడు, ఈ ప్రాంతం అంతా వ్యతిరేకం. సో 3 ప్రాంతాలు ఈక్వల్గా వ్యతిరేకంగా ఉన్న ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారు చేసుకున్నాడు. అందుకే షర్మిల అంత ఘాటుగా ధైర్యంగా మీడియా ముందు ఈయన గురించి విమర్శించే స్థాయికి వచ్చింది. ఆ వాస్తవాలు కూడా ఆయన గ్రహిస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.